కోన వెంకట్ గారు. గోపీచంద్ గారి అభిమానులకి ముందుగా గుడ్ ఈవినింగ్. ఇక్కడ ఈ ఆడిటోరియంలో ఉన్న ఎనర్జీ, మీ ఫ్యాన్స్లో ఉన్న ఎనర్జీ చూస్తుంటే గోపి గారు ఈ సినిమా కన్ఫర్మ్డ్గా పెద్ద హిట్. ఎందుకంటే సక్సెస్కి సౌండ్ ఎక్కువ, అంత సౌండ్ ఇక్కడ ఇక్కడ ఇక్కడ. అండ్ నేను ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే సెంటిమెంట్ ఉంది నాకు. గోపీచంద్ గారి ప్రీ రిలీజ్ ఈవెంట్ నేను కావాలి అదే సెంటిమెంట్తో వచ్చాను. అండ్ ముగ్గురు వ్యక్తులు నాకు, వివేక్ అండ్ విశ్వ గారు, అలాగే మా శ్రీవాసు, అలా గోపీచంద్ గారు, వీళ్ళ ముగ్గురు కోసం, వీళ్ళ ముగ్గురు కలిసి చేసిన ఈ సినిమా కోసం. రామబాణం అంటే ఇట్స్ నాట్, అదొక వెపన్ మాత్రమే కాదు, అదొక గురి. ఇంతమంది టెక్నీషియన్స్, మన భూపతి రాజా గారు, ఎంతోమంది మధు, ఎంతో అబ్బూర్ రవి, ఇంతమంది టెక్నీషియన్స్ కలిసి సంధించిన బాణమే గోపీచంద్ గారు అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అండ్ గోపీచంద్ గారి గురించి నేను ఒక విషయం చెప్పాలి. కొంతమంది యాక్టర్స్ వాళ్ళు ఏం చేసినా మనకి బిలీవబుల్గా ఉంటుంది, వాళ్ళ కోపం చాలా బిలీవబుల్గా ఉంటుంది. గోపీచంద్ గారి కోపం, గోపీచంద్ గారి హాస్యం, ఆయన ఎమోషను, ఆయన సెంటిమెంట్గా ఒక డైలాగ్ చెప్తే మన కళ్ళంబడ నీళ్ళు వస్తాయి. దానికి కారణం ఏంటంటే ఆయనలో ఉన్న ఆ నిజాయితీ ఆ నటనలో కూడా మనకి కనిపిస్తుంటుంది. అటువంటి సిన్సియర్ యాక్టర్ గోపీచంద్ గారు, మీకు ఈ సినిమా పెద్ద విజయం కావాలని, అలాగే డింపుల్ హైతి మీకు ప్లస్ ఇందులో యాక్ట్ చేసిన ప్రతి వాళ్ళకి, ప్రతి టెక్నీషియన్కి రామబాణం మీ కెరియర్లో గుర్తుండిపోయే ఒక సినిమా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ కోన వెంకట్ గారు. థ్యాంక్ యూ అలీ గారు.